వివేకానందన్ వైరల్ 1 hour 56 minutes ఉంటుంది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. దసరా మూవీలో తన విలనిజంతో ప్రేక్షకులను స్ట్రాంగ్ ఇంపాక్ట్ తెచ్చుకున్న షైన్ టామ్ చకోకి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. గతేడాది మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సో మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వివేకానందన్ కేరళలోని ఓ ఊర్లో భార్య సితారా తల్లితో కలిసి ఉంటాడు. అక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే వివేకానందన్కి డయానా అనే మరో అమ్మాయితో వివాహేతర సంబంధం కూడా ఉంటుంది. ఇలా ఇద్దరు భార్యలను చేసుకుని వాళ్ళని వేధిస్తూ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇలా ఇద్దరు భార్యల్ని శారీరకంగా హింసిస్తుంటాడు. ఇక ఇతని బాధ తట్టుకోలేక డయానా తన ఫ్రెండ్ సహాయం కోరగా వివేకానందన్ వాళ్ళ భార్యని కలవమని చెప్తుంది. అతడి నిజస్వరూపం తెలుసుకున్న వాళ్ళంతా కలిసి ఏం చేశారు, వివేకానందన్ ఎలాంటి చిక్కుల్లో పడతాడనేది మిగతా కథ. ఈ కథ కామెడీ జోనర్లో తెరకెక్కించినప్పటికీ ఒక సీరియస్ మెసేజ్ని ఇస్తుంది. అయితే ఇది ఫ్యామిలీతో కలిసి చూడలేని సినిమా. భార్యాభర్తల మధ్య సాగే కొన్ని సీన్లు చూపిస్తారు. అది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వివేకానందన్కి కనపడిన ప్రతి అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని చూడడం, దానివల్ల అతనికి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ను చూపించారు. ఈ డ్రామా 2 గంటల పాటు సాగుతుంది. అయితే ఇలా అంతసేపు ఒకే కంటెంట్పై సాగడం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. తన భార్య శరీరంపై భర్తకి సర్వ హక్కులు ఉన్నాయనే ధోరణిలో అతని పైశాచికత్వాన్ని చూపించిన దర్శకుడు 3 అమ్మాయిలు కలిసి అతనికి స్వేచ్ఛ లేకుండా చేయడాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారో తెలియదు. ఇది వన్ సైడెడ్గా సాగే కథ. భార్యాభర్తల మధ్య వేరే వ్యక్తి రావడం, దానిని పదే పదే చూపించడం, ఎంత మాత్రం కథ ముందుకు సాగకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య సాగే ఒక సీరియస్ ఇష్యూని ఏకంగా లైవ్ ఇవ్వడం, అతన్ని బ్యాడ్ అంటూ వైరల్ చేయడం కాస్త లాజిక్లెస్గా ఉంటుంది. అశ్లీల దృశ్యాలు ఎక్కువగా ఉండడంతో అడల్ట్ మాత్రమే దీన్ని చూడొచ్చు. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందనుకుంటే మాత్రం పొరపాటే. సినిమా అయితే అంతలా ఏం లేదు. సినిమాటోగ్రఫీ ఓకే, మ్యూజిక్ పర్వాలేదు. సో మూవీ అయితే మాత్రం చాలా వరకు ల్యాగ్, బోరింగ్. ఏదో ఒక సీరియస్ ఇష్యూని అయితే తీసుకున్నారు, బట్ దాన్ని అంతగా అయితే కన్వే చేయలేదు. బెటర్ టు ఈ వీకెండ్ ఓటీటీలో వేరే మూవీ ఏదైనా చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్.